హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ 4 చూడ్డానికి ఒకేలా ఉన్న వీటిలో చాలా తేడాలు ఉండటమే కాకుండా మనకు ఎన్నో పోషకాలను, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ 4 ఏమిటంటే వాము, జీలకర్ర, సోంపు, షాజీరా. చూడడానికి ఒకేలా ఉన్న వాడకం విషయానికి వచ్చేసరికి ఈ 4ంటిని 4 రకాలుగా వాడుతూ ఉంటాం. అలాగే రుచిలో కూడా చాలా తేడా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి కూడా చాలా తేడాలు కనబడుతూనే ఉంటాయి. ఇక ఈ 4ంటి గురించి వివరంగా తెలుసుకుందాం. వాము. పురాతన కాలం నుండి వామును పోపు దినుసుల్లో ఒకటిగా వాడుతున్నాం. దీని రుచి కాస్త ఘాటుగా, కారంగా ఉంటుంది. వాము అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా కనబడుతుంది. దగ్గు, జలుబు, హై బీపీ, శ్వాసకోశ సమస్యలు ఏమైనా సరే చాలా త్వరగా ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదంలో వామును సర్వరోగ నివారణి అని పిలుస్తారు. అనేక ఔషధాల తయారీలోనూ వామును వాడుతున్నారు. వాములో ఉండే పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ, విటమిన్ సి, ఈ, కేలతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాము మనం నేరుగా తినవచ్చు, లేదా వాములో కాస్త ఉప్పు కలుపుకొని తినవచ్చు, లేదా వాము నీటిని తయారు చేసుకుని తాగవచ్చు. వాము నీటిని ఎలా తయారు చేయాలంటే, ఒక గ్లాసు నీటిలో 1 స్పూను వామేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడగట్టి తాగాలి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. డిప్రెషన్ తగ్గి ప్రశాంతమైన వాతావరణం కలిగేలా చేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేసి గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ నీటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. అయితే రాళ్ళు సైజు చిన్నగా ఉంటే మాత్రమే కరుగుతాయి. పెద్ద రాళ్ళు కరగడం కష్టం. గర్భధారణ సమయంలో కూడా వాము నీటిని తీసుకుంటే ఆ సమయంలో వచ్చే కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎటువంటి జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. కీళ్ళ నొప్పులను తగ్గించడానికి కూడా వాము చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా ప్రతిరోజు వాము నీటిని తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. వాములో ఉన్న ప్రయోజనాలు తెలిసాయి కదా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం జీలకర్ర గురించి తెలుసుకుందాం. జీలకర్రను మనం ప్రతిరోజు వంటల్లో వాడుతూనే ఉంటాం. ఎంత రుచిగా ఉండే జీలకర్ర లేకుండా వంటకం లేదంటే అతిశయోక్తి కాదు. వేసవి కాలంలో 1 గ్లాసు మజ్జిగలో జీరా కలుపుకొని తాగితే శరీరంలో వేడి అంతా తొలగిపోతుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. జీలకర్రను రెగ్యులర్గా డైట్లో చేర్చుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచేలా చేస్తుంది. జీలకర్ర ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధం. దీనిలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఆస్తమాతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది. జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినప్పుడు రెగ్యులర్గా జీలకర్రను తీసుకుంటే ఐరన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. అలాగే ఎసిడిటీని తగ్గించడానికి కూడా జీలకర్ర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొంతమంది భోజనం చేసిన తర్వాత కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. అలా నమిలితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయేరియా, వాంతులు వంటి సమస్యలు తగ్గడానికి జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది. మార్నింగ్ సిక్నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేగించి కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, జీలకర్రలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మనం ప్రతిరోజు జీలకర్రను ఉపయోగిస్తాం, కానీ వాటిల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు పెద్దగా తెలియదు. జీలకర్రలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చిన్నగా ఉంది కదా అనుకుంటాం, కానీ ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇక సోంపు విషయానికి వస్తే, సోంపు గింజల్లో
రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఐరన్, సెలేనియం, మాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మనలో చాలామంది సోంపు గింజలను భోజనం అయిన తర్వాత నములుతూ ఉంటారు. ఇలా నమలటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమే, జీర్ణం బాగా అవుతుంది. సోంపు గింజలను అనేక రకాల మందుల తయారీలో వాడుతున్నారు. ఇవి మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. సోంపు గింజలను నమలటం వలన లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణలో ఉండటానికి ముఖ్యమైన ఖనిజం. అలాగే రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన హిమోగ్లోబిన్ తయారీ బాగా జరిగి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. సోంపు గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఆకలి తొందరగా వేయదు. తీసుకున్న ఆహారం శక్తిగా మారేలా చేస్తుంది, కొవ్వుగా మారకుండా చేస్తుంది. అందువల్ల అధిక బరువు సమస్య ఉన్నవారు సోంపును తీసుకోవచ్చు. అజీర్ణ సమస్యలను నయం చేస్తుంది. గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. అలాగే ప్రేగుల్లో ఏమైనా మంట ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా బాగా సోంపు గింజల్లో ఉండే విటమిన్ సి సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మ కణజాలాలకు మరమ్మత్తు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ, అమైనో ఆమ్లాలు కంటి ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. అంతేకాకుండా దగ్గు, ఛాతీలో కఫం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇక షాజీరా విషయానికి వస్తే, షాజీరా సోంపు జీలకర్ర పోల్తో ఉంటుంది, కానీ ఇది వేరే. షాజీరాను మనం ఎక్కువగా మసాలా వంటల్లో వాడుతూ ఉంటాం. దీనిలో థైమోల్ ఉండటం వలన కాస్త చేదు రుచిని కలిగి ఉంటుంది. షాజీరా ఒక మసాలా దినుసుగా మాత్రమే మనకు తెలుసు. దీనిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఫైబర్, రాగి, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయటానికి, గ్యాస్ట్రిక్ రసాలు బాగా స్రవించడానికి సహాయపడుతుంది. పొట్టలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. హార్మోన్ నియంత్రణ, కొవ్వు జీవక్రియ మరియు ఆకలిని ప్రభావితం చేసే బ్యాక్టీరియా సానుకూల మార్పుల వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవారిలో అతిదాహం, అలసట వంటివి వస్తూ ఉంటాయి, అవి కూడా లేకుండా చేస్తుంది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన మంచి నిద్రకు సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ నాలుగింటిలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు. మీరు కూడా వీటిని లిమిట్గా వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఈ 4 మన వంటింట్లో ఉండే దినుసులే కాబట్టి రెగ్యులర్గా వాడటానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.